మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఈరోజు మనం రైల్వేకి సంబంధించి స్ట్రాటజీకి అనే టాపిక్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవుతున్న ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి అలాగే ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్కి ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్. లెట్ స్టార్ట్స్ ద వీడియో. Which of the following is not a type of వర్ధర్వాద్య యంత్ర, స్ట్రింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? క్రింది వాటిలో ఏది వర్ధర్వాద్య యంత్ర, తీగ సంగీత వాయిద్యం రకం కాదు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ట్రంపెట్, సెలో, వయోలిన్ అలాగే బాస్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ట్రంపెట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ట్రంపెట్ అనేది అయితే తీగ సంగీత వాయిద్యం రకం కాదు. తీగ సంగీత వాయిద్యం రకం కానిది ఏది అని అంటే ట్రంపెట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Ustad Ahmad Ali Khan is a famous player of which of these musical instruments? Ustad Ahmad Ali Khan వీటిలో ఏ సంగీత వాయిద్యానికి ప్రసిద్ధి చెందిన వాద్యకారుడు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే హార్మోనియం, తబలా, సరోద్, ఫ్లూట్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఉస్తాద్ అహ్మద్ అలీ ఖాన్ గారు అయితే సరోద్ ప్లేయర్. ఉస్తాద్ అహ్మద్ అలీ ఖాన్ గారు సరోద్ వాయించడంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి కనుకే ఈ ఉస్తాద్ అహ్మద్ అలీ ఖాన్ గారినే సరోద్ సామ్రాట్ అని కూడా అంటారు. ఉస్తాద్ అహ్మద్ అలీ ఖాన్ గారినే సరోద్ సామ్రాట్ అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే ఈ అలీ ఖాన్ గారికి అయితే పద్మవిభూషణ్ అవార్డు అనేది 2001లో అయితే లభించింది. ఉస్తాద్ అహ్మద్ అలీ ఖాన్ సరోద్ వాయించడంలో ఫేమస్ కాబట్టి ఈయనని సరోద్ సామ్రాట్ అని పిలవడం జరుగుతుంది. అలాగే ఈయనకు 2001లో పద్మవిభూషణ్ అవార్డు కూడా లభించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ చాలోలూకు ఫెస్టివల్ సెలబ్రేటెడ్? చాలోలూకు పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఈ చాలోలూకు పండుగను అరుణాచల్ ప్రదేశ్లో అయితే జరుపుకోవడం జరుగుతుంది. చాలోలూకు పండుగను అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న తిరాబ్ డిస్ట్రిక్ట్లో అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న తిరాబ్ డిస్ట్రిక్ట్లో కోన్సా టౌన్లో నోక్టీ ట్రైబ్ అయితే ఈ పండుగను జరుపుకుంటారు. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న తిరాబ్ డిస్ట్రిక్ట్లో కోన్సా టౌన్లో నోక్టీ అనే ట్రైబ్ అయితే ఈ చాలోలోకు ఫెస్టివల్ని అయితే జరుపుకుంటారు. చాలోలోకు అనే ఫెస్టివల్ను అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న తిరాబ్ డిస్ట్రిక్ట్లో కోన్సా టౌన్లో నోక్టీ అనే ట్రైబ్ అయితే నోక్టీ అనే తెగకు చెందిన వారైతే అక్టోబర్ మరియు నవంబర్ మంత్స్లో అయితే ఈ నోక్టీ ట్రైబ్ అనే వారు చాలోలోకు పండుగనైతే అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నవ్రోజ్ ఫెస్టివల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ రిలీజియస్ కమ్యూనిటీ? నవ్రోజ్ పండుగను ఏ మత సమాజానికి సంబంధించినది? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పార్సీ, బుద్ధిస్ట్, జైన్, సిక్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే నవ్రోజ్ పండుగ అనేది పార్సీ కమ్యూనిటీకి అయితే సంబంధించినది. నవ్రోజ్ ఫెస్టివల్ పార్సీ కమ్యూనిటీకి అయితే సంబంధించినది. దీనిని మార్చ్ 21న అయితే జరుపుకోవడం జరుగుతుంది. నవ్రోజ్ ఫెస్టివల్ను మార్చ్ 21న అయితే జరుపుకుంటారు. అలాగే దీనిని వరల్డ్లో ఉన్న ఇరానియన్ పాపులేషన్ అయితే ఈ నవ్రోజ్ ఫెస్టివల్ని జరుపుకుంటారు. వరల్డ్లో ఉన్న ఇరానియన్ పాపులేషన్ మార్చ్ 21న పార్సీ కమ్యూనిటీకి చెందిన వారైతే నవ్రోజ్ ఫెస్టివల్ని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is worshipped by people during the festival of Pongal? క్రింది వాటిలో పొంగల్ పండుగ సమయంలో ప్రజలు దేనిని పూజిస్తారు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే
గాడ్ శివ, ద మూన్, మా దుర్గా, అలాగే ద సన్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి, ద సన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పొంగల్ సమయంలో అయితే హిందూ ప్రజలు సూర్య భగవానుడిని, ద సన్, సూర్య భగవానుడిని అయితే పండుగ సమయంలో హిందూ ప్రజలు పూజిస్తారు. ముఖ్యంగా పొంగల్ సమయంలో తమిళనాడు స్టేట్ వాళ్ళైతే సూర్యదేవుడినైతే పూజించడం జరుగుతుంది. పొంగల్ సమయంలో సూర్య భగవానుడినైతే హిందూ ప్రజలు పూజిస్తారు. అలాగే గాడ్ శివ, గాడ్ శివానైతే శివరాత్రి సమయంలో అయితే హిందూ ప్రజలు పూజించడం జరుగుతుంది. అలాగే ద మూన్, ద మూన్ అనేది గురు పూర్ణిమ, అలాగే ఈద్ అప్పుడు ప్రజలు ద మూన్ అయితే పూజించడం జరుగుతుంది. అలాగే గాడెస్ దుర్గా, దుర్గామాతను హిందూ ప్రజలు నవరాత్రి సమయంలో అంటే నవరాత్రి 10 days ఆర్ 9 days ఫెస్టివల్ అప్పుడైతే ద గాడెస్ దుర్గామాతను అయితే పూజించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Which of the most popular festival among the Garo tribe of Meghalaya? మేఘాలయలోని గారో తెగలో అత్యంత ప్రసిద్ధి పండుగ ఏది? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే వంగలా ఫెస్టివల్, యయోసాంగ్ ఫెస్టివల్, అలాగే పొరాగ్ ఫెస్టివల్, నొకాయి ఫెస్టివల్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మేఘాలయలో ఉన్న ఈ గారో తెగకు చెందిన వారైతే ఈ వంగలా ఫెస్టివల్ను అత్యంత ప్రసిద్ధాత్మక పండుగగా అయితే జరుపుకోవడం జరుగుతుంది. గారో ట్రైబ్, మేఘాలయలో ఉన్న గారో తెగకు చెందిన వారైతే ఈ వంగలా అనే ఫెస్టివల్ని అయితే ప్రసిద్ధాత్మక పండుగగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే యయోసాంగ్ అనేది మణిపూర్లో అయితే జరుపుకోవడం జరుగుతుంది. యయోసాంగ్ మణిపూర్లో అయితే జరుపుకుంటారు. అలాగే ఈ పొరాగ్ అనే దానిని అస్సాంలో అయితే జరుపుకుంటారు. అలాగే నొకాయి అనే దానిని ఒడిస్సా స్టేట్లో అయితే జరుపుకుంటారు. వంగలా అనే ఫెస్టివల్ను మేఘాలయలో ఉన్న గారో ట్రైబ్ అయితే ఈ వంగలా ఫెస్టివల్ని జరుపుకుంటారు. అలాగే యయోసాంగ్ అనే దానిని మణిపూర్ ప్రజలైతే జరుపుకుంటారు. అలాగే పొరాగ్ ఫెస్టివల్ను అస్సాం పీపుల్ జరుపుకుంటారు. నొకాయి అనే దానిని ఒడిస్సా పీపుల్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సింధు దర్శన్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా? సింధు దర్శన్ పండుగను భారతదేశంలో ఏ ప్రాంతంలో జరుపుకుంటారు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పంజాబ్, లడాక్, సిక్కిం, ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే సింధు దర్శన్ అనే పండుగనైతే లడాక్ రీజియన్లో జరుపుకుంటారు. సింధు దర్శన్ అనేది లడాక్ రీజియన్లో అయితే జరుపుకుంటారు. ఇది లేహ్ నగరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సింధు దర్శన్ అనే పండుగను లడాక్ రీజియన్లో జరుపుకుంటారు. దీనిని లేహ్ నగరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న షేమాన్లా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న షేమాన్లాలో సింధు నది ఒడ్డున అయితే ఈ సింధు దర్శన్ పండుగనైతే జరుపుకుంటారు. సింధు దర్శన్ పండుగను లేహ్ నగరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న షేమాన్లాలో సింధు నది ఒడ్డున అయితే ప్రజలు దీనిని జరుపుకుంటారు. ఈ పండుగను చూడడానికి భారతదేశం అంతట నుండి, భారతదేశం నలుమూలల నుండి అయితే వందలాది మంది ప్రజలు అయితే హాజరవుతారు. నెక్స్ట్ క్వశ్చన్. సాగ్దావా ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఇన్ ఇండియా? సాగ్దావా పండుగను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అలాగే సిక్కిం. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఈ సాగ్దావా అనే పండుగనైతే సిక్కింలో జరుపుకుంటారు. సాగ్దావా అనే పండుగను సిక్కింలో జరుపుకుంటారు. టిబెటన్ లూనార్ మంత్ ప్రకారం ఫుల్ మూన్ డే అప్పుడు
టిబెటన్ లూనార్ మంత్ ప్రకారం ఫుల్ మూన్ డే అప్పుడు బుద్ధిస్ట్ ఫెస్టివల్గా అయితే ఈ సావుదానాను సిక్కిం ప్రజలైతే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నిసింగ్ ఆది డ్యాన్స్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ దీస్ స్టేట్స్? నిసింగాది డ్యాన్స్ ఫెస్టివల్ను క్రింది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కేరళ, కర్ణాటక, తమిళనాడు, అలాగే ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఈ నిసింగాది డ్యాన్స్ ఫెస్టివల్ను కేరళ స్టేట్లో అయితే జరుపుకుంటారు. కేరళ స్టేట్లో అయితే ఈ నిసింగాది డ్యాన్స్ ఫెస్టివల్ని జరుపుకుంటారు. ఇది కేరళ క్యాపిటల్ అయిన తిరువనంతపురంలో ఉన్న కనకకున్న ప్యాలెస్లో అయితే ఈ నిసింగాది డ్యాన్స్ ఫెస్టివల్ని జరుపుకుంటారు. కేరళ క్యాపిటల్ అయిన తిరువనంతపురంలో ఉన్న కనకకున్న ప్యాలెస్లో అయితే నిసింగాది డ్యాన్స్ ఫెస్టివల్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following harvest festivals is mainly celebrated in the South India? క్రింది వాటిలో ఏ పంట పండుగను ప్రధానంగా దక్షిణ భారతదేశంలో జరుపుకుంటారు? ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఓణం, మాగి, ఉత్తరాయణ్, అలాగే బిహు. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే పంట పండుగగా దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియాలో అయితే పంట పండుగగా ఓణం అనే దానినైతే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఓణంతో పాటు పొంగల్ని కూడా జరుపుకుంటారు. సౌత్ ఇండియాలో అయితే పంట పండుగగా ఓణం అండ్ పొంగల్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మాగి అనేది పంజాబ్, హర్యానా, అలాగే హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు అయితే జరుపుకుంటారు. మాగి అనే పండుగను పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళైతే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఉత్తరాయణ్ అనే దానిని గుజరాత్ పీపుల్ అయితే జరుపుకుంటారు. అలాగే బిహు అనే ఫెస్టివల్ను అస్సాం స్టేట్ వాళ్ళు అయితే జరుపుకుంటారు. బిహు అనే దానిని అస్సాం స్టేట్లో, ఉత్తరాయణ్ గుజరాత్, అలాగే మాగి అనే దానిని పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో అయితే జరుపుకుంటారు. ఈ మూడు కూడా నార్త్ ఇండియన్ స్టేట్స్లో అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఓణం అనే దానిని కేరళ స్టేట్, సౌత్ ఇండియాలో ఉన్న కేరళ స్టేట్లో అయితే ఓణం అనే ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ బిట్స్ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేయండి పిఆర్ అకాడమీ యాప్ను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.